ఊరి నుంచి రంగయ్య సరస్వతి ఇంటికి తిరిగి వస్తారు. కాంతమ్మ గారు ఆ చెట్టు కిందే కూర్చొని బాధపడుతూ ఉంటారు. అమ్మా, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదురా, వట్టిగానే ఇలా కూర్చున్నాను. వెళ్ళిన పని పూర్తయిందా? ప్రయాణం ఎలా జరిగింది? వెళ్ళిన పని పూర్తయిందమ్మా. ప్రయాణం కూడా చాలా బాగా జరిగింది. అలసిపోయినట్లున్నారు, ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే అమ్మా. రంగయ్య సరస్వతి ఇంట్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళవే సరస్వతి, వెళ్ళు. రేపటి నుండి మీ తోడికోడలిద్దరి మధ్య గొడవ పెట్టకపోతే నా పేరు కాంతమ్మే కాదు. నన్ను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టావే నువ్వు. ఆ రోజు అలాగే గడుస్తుంది. మరుసటి రోజు, లక్ష్మి, ఇంటి పనంతా పూర్తయిందా? పూర్తయింది అత్తయ్య గారు. అక్క ఉదయాన్నే లేచి ఇంటి పనంతా పూర్తి చేసింది. వంట కూడా చేసింది అత్తయ్య గారు. ఇందాకే నేను టిఫిన్ చేశాను. రామయ్యని పొలానికి పంపించాను. అవునా లక్ష్మి, నీ పెళ్ళై చాలా రోజులవుతుంది కదా. ఇక నుండి మెల్లిమెల్లిగా నువ్వు పని చేయడం మొదలు పెట్టు, సరేనా? ఎప్పుడూ లేనిది ఇలా కొత్తగా మాట్లాడుతున్నారేంటి అత్తయ్య గారు? కొద్ది రోజులు ఆగమని మీరు నిన్ననే చెప్పారు కదా, మళ్ళీ ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారేంటి? అక్క కూడా పని చేయడం వద్దు అని చెప్పింది. కొద్ది రోజులు ఆగమని చెప్పింది కదా. ఓసే పిచ్చి మొద్దు, నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే నీ మంచి కోరే చెప్తున్నానే. అది నిన్ను పని చేయకమని చెప్తుంది, నిజమే. కానీ సరస్వతి ఏం చేస్తుంది తెలుసా? మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, అక్కడ ఊర్లో వాళ్ళందరితో నా తోడికోడలు ఏ పని చేయదు, ఇంట్లో పనంతా నేనే చేయాలి అని నీపై లేనిపోన బండాలన్నీ వేసిందంటనే. అవునా అత్తయ్య గారు, ఈ విషయం మీకెలా తెలిసింది? నాకు ఆ ఊర్లో తెలిసిన వారున్నారే, వాళ్ళ ద్వారానే నాకు ఈ విషయం తెలిసింది. లేదంటే నాకెలా తెలిసేది చెప్పు? నువ్వు ఇక నుండైనా జాగ్రత్తగా ఉండమని నీకు చెప్తున్నాను. నీ పనులన్నీ మెల్లిమెల్లిగా చేసుకోవడం ప్రారంభించు. ఎన్నాళ్ళని ఇలా ఖాళీగా ఉంటావు చెప్పు? ఇలాంటి మాటలు నీకు అవసరమా? నిజమే అత్తయ్య గారు, ఈ రోజు నుండి నా పనిని నేనే చేసుకుంటా. ఇంట్లో పనిని కూడా చేస్తాను అత్తయ్య గారు. లక్ష్మి, నేను నీ మంచి కోరే అత్తయ్యను కాబట్టే నీకు ఇవన్నీ చెప్తున్నాను. లేదంటే నేనెందుకు చెప్తాను చెప్పు? నువ్వు అమాయకురాలివి, మంచి మనస్తత్వం కలిగిన అమ్మాయివి. ఇలాంటివన్నీ నీకు తెలియదు, అందుకే నీకు తెలిసేలా నేను చెప్తున్నాను. నా మాట విను, నేను చెప్పింది చెయ్యి. అవునత్తయ్య గారు, మీరు చెప్పడం వల్లే నాకు ఈ విషయం తెలిసింది. లేదంటే నాకు ఈ విషయం తెలిసేదే కాదు. అత్తయ్య గారు, ఇక నుండి మీరు చెప్పిన మాటే నేను వింటాను అత్తయ్య గారు. సరే, ముందు వెళ్ళి బట్టలు ఉతుకుపో. మళ్ళీ సరస్వతి వస్తే తనే ఉతుకుతుంది. ఈ రోజు నుండి సరస్వతి కంటే ముందే నువ్వే ఇంటి పని అంతా చెయ్యాలి, అర్థమవుతుందా? ఇంటి పని అంతా సరస్వతి కాదు, నేనే చేస్తున్నానని నువ్వు చెప్పాలి. అలాంటప్పుడు నువ్వే చెయ్యాలి ఇంటి పని కూడా, అర్థమైందా? అర్థమైంది అత్తయ్య గారు. ఇప్పుడే నేను వెళ్ళి బట్టలన్నీ ఉతికేస్తా. ఇలా చెప్పి లక్ష్మి అక్కడి నుండి బట్టలు ఉతకడానికి వెళ్తుంది. అమ్మయ్యా, నేను చెప్పింది అయితే లక్ష్మి విన్నది. ఇప్పుడు వెళ్ళి సరస్వతి దగ్గర ఏం మాట్లాడుతుందో చూడాలి. లక్ష్మి, భోజనం చేయిపో, నేను వెళ్ళి బట్టలు పిండుతా, సరేనా? వద్దులే అక్క, నేనే పిండుతానులే. మళ్ళా నీకెందుకు శ్రమ? ఇందులో శ్రమేముంది లక్ష్మి? పర్వాలేదులే, నువ్వు భోజనం చేయలేదు కదా, ఇంకా వెళ్ళి తినుపో. నేను చేస్తానని చెప్తున్నాను కదా అక్క, మళ్ళీ నేను ఉతుకుతానులేను తినుపో అని ఎందుకు చెప్తున్నావు? నాకు తోడికోడలు తిండిపోతూ ఇంట్లో ఏ పని చేయదు అని ఊర్లో వాళ్ళందరితో చెప్పడానికా? నేను ఉతుకుతా అని చెప్పాను కదా. నేను ఏ పని చేస్తాను అని నీతో చెప్పినా కూడా వద్దులే లక్ష్మి, వెళ్ళి రెస్ట్ తీసుకోపో, వెళ్ళి భోజనం చేయిపో. వద్దులే, నేను చేస్తానులే అని ఇలాంటి సాకులు చెప్తావు, బయటేమో నా పరువు తీస్తావు. ఏంటమ్మా లక్ష్మి, ఏమైంది? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీ బుద్ధి తెలిసింది కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నా, లేదంటే నీ మాయలో నేను పడిపోయేదాన్ని. ఏంటమ్మా లక్ష్మి, ఏమైంది చెప్పు? ఎందుకలా మాట్లాడుతున్నావు? నీ మాటలు నా మనసును చాలా గాయపరుస్తున్నాయమ్మా. ఎందుకలా మాట్లాడుతున్నావు లక్ష్మి? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలక్క? నేను ఇంట్లో ఏ పని చేయను అని ఊర్లో వాళ్ళందరితో చెప్పావు కదా, నా పరువంతా తీసావు కదా, ఇంకా ఏం కావాలి? ఈ రోజు నుండి నా పనులన్నీ నేనే చేసుకుంటా, ఇంటి పనులు కూడా నేనే చేస్తా. నేను చేసే పని దగ్గరికి వచ్చి నేను చేస్తానని నువ్వు నాతో చెప్పకూడదు. నువ్వు చేసే పని దగ్గరికి నేను వచ్చి నేను చేస్తానని నేను చెప్పను. నా పని నేను చేసుకుంటా, నీ పని నువ్వు చేసుకో. అంతేకాని ఊర్లో అందరితో చెప్పి నా పరువు తీయకు. నాకు కూడా పని చేయడం వచ్చు, నేను కూడా పని చేస్తా. ప్రతిరోజు నేనే ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ నేనే చేస్తా. ఒక వంట మాత్రం నువ్వు చెయ్యి చాలు. లక్ష్మి ఇలా చెప్పి అక్కడి నుండి బట్టలు ఉతకడానికి వెళ్తుంది. సరస్వతికి ఏం అర్థం కాదు అసలు లక్ష్మి ఇలా ఎందుకు మాట్లాడుతుంది అనేది. కాంతమ్మ గారు చాటుగా ఉండి ఇదంతా గమనిస్తూ ఉంటారు. కాంతమ్మ గారు సరస్వతి ముందుకొచ్చి ఇలా మాట్లాడతారు. ఏంటమ్మా సరస్వతి,
నిన్ను లక్ష్మి అన్ని మాటలని వెళ్తుందేంటి? ఏమో అత్తయ్య గారు, నాకు కూడా అర్థం కావట్లేదు. లక్ష్మి ఉన్నట్లుండి ఇలా అపరిచితుల్లాగా ఎలా మారింది? ఇంత కోపంగా నేను లక్ష్మిని ఎప్పుడూ చూడలేదు. అయినా నేనేం చేశానని నా మీద అరుస్తుంది? నా మీద ఎందుకు అంత కోపంగా ఉంది? తోడి కోడళ్ళన్నాక ఇలాంటివి సహజం సరస్వతి. పట్టించుకోకు, వెళ్ళి నీ పని చేసుకోపో. సరస్వతి బాధతో అక్కడి నుండి తన గదిలోకి వెళ్తుంది. మొత్తానికి తోడి కోడళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టేశా. ఏమండి, అసలు నేను మీ వదినకి ఎలా కనిపిస్తున్నానండి? పనిదాన్లాగా కనిపిస్తున్నానా? నాపై ఎందుకంత కోపం? ఏంటి లక్ష్మి, ఏం జరిగింది? మీ వదిన అని మాట్లాడుతున్నావేంటి? ఏమైంది అసలు? మీ వదినే అని మాట్లాడతానండి ఇక నుండి. తను నన్ను అసలు ఏమనుకుంటుంది చెప్పండి? నేను ఇంట్లో ఏ పని చేయకుండా తినేసి పడుకుంటానని ఊర్లో వాళ్ళందరితో చెప్తుందంట. మొన్న వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది కదా, ఆ ఊర్లో వాళ్ళందరితో నా గురించి చెప్పి నన్ను అవమానపరిచిందంట అండి. నా పరువంతా తీసిందంట. నాకు అత్తయ్య గారు చెప్పారు. వదిన అలాంటిది కాదు లక్ష్మి, వదిన చాలా మంచిది. అమ్మాయి ఏదో పొరపాటు పడుంటుంది చెప్పు. అయినా వాళ్ళ ఇంటికాడ చెప్పిన విషయము అమ్మకెలా తెలుస్తుంది చెప్పు? ఇదంతా అమ్మ చేస్తుందే లక్ష్మి, అమ్మ మాటలను నమ్మకు. సరస్వతి వదినంటే మొదటి నుండే అమ్మకి నచ్చదు. అత్తయ్య గారు చాలా మంచివారండి. నా మంచి కోరే వ్యక్తి ఎవరంటే అది అత్తయ్య గారు మాత్రమే. సరస్వతి అక్క నేను మంచిదాన్ని అనే ముసుగులో ఉంటుంది, కానీ తను మంచిది కాదండి. మిమ్మల్ని అందరినీ అలా నమ్మిస్తుంది అంతే. అయ్యో లక్ష్మి, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నీకేమీ తెలియదు. నువ్వు కొత్తగా వచ్చావు కదా, ఇక్కడి మనుషుల గురించి నీకు ఏమీ తెలియదు. మా అమ్మ గురించే నేను అలా ఎందుకు చెప్తున్నానని ఒక్కసారైనా ఆలోచించావా? నీకు ముందు ముందు తెలుస్తుందిలే లక్ష్మి. సరస్వతి వదినని తప్పు పట్టకు, ఆవిడ చాలా మంచి ఆవిడ. ఏంటండి, నేను ఇంతగా మీకు ఆవిడ గురించి చెప్తుంటే మళ్ళీ తనకే సపోర్ట్ చేస్తున్నారేంటి? అంటే నేను లంగనా దొంగనా? నేను చెప్పింది వినరా మీరు? నన్ను అర్థం చేసుకోరా? నాపై కొంచెం కూడా మీకు ప్రేమ లేదా? నేను చెప్తుంది ప్రతిదీ అబద్ధం అన్నట్లు నాతో మాట్లాడుతున్నారేంటి? ఇక మీరే నన్ను అర్థం చేసుకోకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి? ఏదైతే అదైంది. ఈ రోజు నుండి ఇంట్లో పని అంతా నేనే చేస్తున్నానండి. ఇక కొద్ది రోజుల్లో నేను వంట కూడా నేనే చేయబోతున్నాను. అంతే, ఎవరు చెప్పినా నేను వినను అంతే. సరే లక్ష్మి, ఇక నీ ఇష్టం. నేనేం కోపాడట్లేదు. నీకు నచ్చిందే చెయ్యి, సరేనా? మరుసటి రోజు లక్ష్మి 10 గంటలకి నిద్రలేస్తుంది. లేచేసరికి సరస్వతి ఇంటి పనంతా పూర్తి చేసి వంటగదిలోకి వెళ్లి భోజనం వండుతుంది. ఇదేంటి, లేచేసరికి ఇల్లు మొత్తం ఇంత క్లీన్ గా ఉంది? బట్టలు కూడా ఉతికి ఆరేసినట్లున్నారు. ఇంట్లో పనంతా సరస్వతి అక్క చేసిందా ఏంటి? నేను తనకి ఎన్నిసార్లు చెప్పాను? ఎన్నిసార్లు చెప్పినా తనకి బుద్ధే రాదు. నిన్ననే కదా అంత తిట్టాను, అయినా కూడా తను ఎలా లేచి పని చేసింది? సరస్వతి అక్క, సరస్వతి అక్క, నీకు అసలు బుద్ధుందా? నువ్వు అసలు మనిషివేనా? నా పరువు తీయడానికే నువ్వు ఉన్నావా చెప్పు? నేను లేచేసరికి ఈ పనంతా నేను ఎవరు చేయమని చెప్పారు? నేను లేచి చేస్తాను కదా. ఏంటమ్మా లక్ష్మి, ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎందుకలా కోపంగా ఉన్నావు? లక్ష్మి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకలా అరుస్తున్నావు? ఎందుకు వదినపై అంత కోపంగా మాట్లాడుతున్నావు? నీకు అసలు బుద్ధుందా? నువ్వు అసలు మనిషివేనా? అనండి, ఇక అందరూ నన్నే అనండి, నాదే తప్పనండి. ఇంకేంది, ఈ సరస్వతి అక్క ఉన్నది కదా, ఏమైనా పరువు తీయడానికి ఉన్నది. ఊళ్ళో వాళ్ళందరితో నేను ఏ పని చేయట్లేదని చెప్తుంది. నేను లేచేసరికి నా పని కూడా తనే చేస్తుంది. ఇక నేనెక్కడ పని చేయాలి చెప్పు? ఎందుకమ్మా లక్ష్మి అలా మాట్లాడుతున్నావు? సరస్వతి అలా చేసే మనిషేనా చెప్పు? ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు లేచేసరికి 10 అయింది టైము. ఈ లోపు ఇంట్లో పని చేసుకోకుండా అలాగే ఉంటే ఎలా ఉంటుంది చెప్పు? నువ్వు ఈ టైంకి లేచి సరస్వతిపై అరుస్తున్నావేంటి? ఇలాగైనా పెద్దవారితో మాట్లాడే విధానం? నాకు మీరిద్దరు నేర్పాల్సిన అవసరం లేదు. మీకే బాగా తెలుసు కదా పెద్దవారితో ఎలా మాట్లాడాలి, పక్క వారికి మన వాళ్ళ గురించి ఎలా చెప్పాలి అని. ఇక మీ దగ్గరే నేర్చుకోవాలి మర్యాదల గురించి. లక్ష్మి, నీకు అసలు బుద్ధుందా? నువ్వు అసలు మనిషివేనా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎవరో చెప్పింది విని ఎవరిపై అరుస్తున్నావు? నీ కోపం ఎవరిపైన చూపిస్తున్నావు? ఈ టైముకా లేచేది? 10 అవుతుంది టైము. నువ్వు లేచేసరికి ఇంటి పనులు అలానే ఉంటాయా? నువ్వే చేయాలి అని వదిన ఉదయాన్నే లేచి ఇంటి పని అంతా చేసి వంట పని చేస్తుంది. నువ్వు ఇప్పుడు లేచి ఎవరిపై అరుస్తున్నావు? మర్యాదగా నోరు మూసుకొని రూమ్ లోకి వెళ్ళు. నీ నోటి నుండి ఒక్క మాట వచ్చినా కానీ మర్యాదగా ఉండదు. లక్ష్మి కోపంతో తన రూములోకి వెళ్లిపోతుంది. అన్నయ్య, వదిన, దయచేసి నన్ను క్షమించండి. దాన్ని కూడా క్షమించండి. ఏదో తెలిసి తెలియక ఎవరో చెప్పిన మాటలను పట్టుకొని అలా మాట్లాడుతుంది. దయచేసి మీరేమనుకోకండి. దాని తరఫున నేను మీకు క్షమాపణ అడుగుతున్నా. దయచేసి మీరేమనుకోకండి అన్నయ్య. దయచేసి క్షమించు వదిన.
అయ్యో, నువ్వు మమ్మల్ని క్షమాపణ అడగటం ఏంటి రామయ్య? పర్వాలేదులే, లక్ష్మికి తెలుసో తెలియకో అలా మాట్లాడింది, మేమేం బాధపడట్లేదులే.